వేదిక మీద ఉన్న పెద్దలు చాలామంది సీనియర్ నాయకులకు అందరికీ, ఇక్కడ ఉన్నటువంటి వాలంటీర్లకు, పాత్రికేయులకు, అధికారులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు మన రాష్ట్రంలో గొప్పగా చెప్పుకునే వ్యవస్థ ఏదైనా ఉన్నదంటే వాలంటీర్ వ్యవస్థ. మనం రోజు టీవీలో కూడా చూస్తూ ఉంటాం. అప్పుడప్పుడు భక్తునికి భగవంతునికి అనుసంధానకర్త ఎవరంటే ఏమో చెప్తాం, సరిగ్గా అంబేద్కర్ అంటాం. అంతగా ప్రజలకు మన ప్రభుత్వానికి మధ్య వారధిగా వాలంటీర్ వ్యవస్థ మనకు అంత బ్రహ్మాండంగా పనిచేస్తుందనేది మనకు అందరికీ తెలుసు. నేను ఆశాభాష కాదు, నేనేదో జోకేస్తాను, నన్ను నవ్వేదని కాదు, ఇది నిజం, పచ్చి నిజం. ఎందుకంటే మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు అంత మంచి వ్యవస్థను తెచ్చి ప్రజలకు మేలు చేసే విధంగా ఈ యొక్క వ్యవస్థను పెట్టడం జరిగింది. ఇది దేశంలో ఎక్కడా లేని వ్యవస్థ. మన రాష్ట్రంలోనే ఇంతమంది, ఎందుకంటే ఆయన ప్రమాణ స్వీకారం చేసిన 4 నెలల కాలంలోనే 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చి ప్రజలకు మేలు చేసే విధంగా, ఏదో ఉద్యోగాలు ఇచ్చినా ఏదో వదిలేసామని కాదు, అది కూడా సింపుల్ గా వారికి జస్ట్ ఒక గౌరవ వేతనం ఇచ్చి, ఒక 5,000 రూపాయలు గౌరవ వేతనంతోనే మీరు ఇంతమంది ప్రజలకు మేలు చేస్తున్నారు. అంటే మిగతా వాళ్ళు మేలు చేయలేదనేది కాదు, ఎందుకంటే మీతో స్టార్ట్ అవుతుంది. ప్రజలకు న్యాయం చేయాలంటే మీతో స్టార్ట్ అయ్యి ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వాలంటీర్ ఆ 50 ఏళ్లలో ఆ 50 కూడా ఈ మధ్యలో చాలా కార్యక్రమాలు మనం చేశాం. జగనన్న సురక్ష చేశాం, అలాగే కరోనా టైంలో చాలా మంది మనం సర్వీస్ చేశాం, అలాగే జగనన్న ఆరోగ్య సురక్ష చేశాం. ఇవన్నీ కూడా ఎవరి కోసం చేశాం? మనం అన్ని చేసాం ముందుగానే. కానీ ఇంకా ఎక్కడైనా ఉన్నదా, ఇంకా ఏమన్నా పొరపాట్లు ఉన్నాయా, ఇవన్నీ కూడా సరిచేసి 100కి 100% మన ప్రజలకు ఈ సంక్షేమ పథకాలు అందించే విధంగా ముందుకెళ్లాలని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క మంచి కార్యక్రమాలు కూడా పెట్టడం జరిగింది అనేది మనం అందరం కళ్ళారా చూసాం. కాబట్టి మనందరం కూడా ఆ వ్యవస్థలో భాగంగా, ఎందుకంటే ఇప్పుడు మనం ఈ 4.5 సంవత్సరంలో చాలా అద్భుతమైన కార్యక్రమాలు చేశాం. మన ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు చాలా కార్యక్రమాలు చేస్తూ, అది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే మీ నుంచే స్టార్ట్ అవుతుంది ప్రతి కార్యక్రమం. ఒక ఇంట్లో ఏదన్నా పెన్షన్ రావాలన్నా, ఒక ఇంట్లో ఏదన్నా అబ్బాయి చదువుకొని ఏదన్నా పైకి సర్టిఫికెట్లు కావాలన్నా, ఇవన్నీ కూడా వారికి ఉన్న అర్హతల ప్రకారం వారికి ఏమేమి అర్హతలు ఉన్నాయి ఇవన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి వారికి అప్లోడ్ చేసి ఇట్లా గవర్నమెంట్కి పంపించి వారికి శాంక్షన్ చేసే బాధ్యత మాతో పాటు ముఖ్యంగా మీరు వాలంటీర్ వ్యవస్థ తీసుకొని ఈరోజు పల్లెల్లో ఎలాంటి ప్రాబ్లం లేకుండా 100కి 100% సంక్షేమ కార్యక్రమాలు పొందుతున్నారంటే మన ముఖ్యమంత్రి గారి ద్వారా మన వాలంటీర్లు చేస్తున్నారని చెప్పి మనకు అందరికీ తెలుసు. ఇదే విధంగా మనం చూస్తుంటే ఈ మధ్య కాలంలో 4.5 సంవత్సరాల కాలంలో చాలా బ్రహ్మాండమైన మన కార్యక్రమాలు చాలా చేశాం. ఎందుకంటే కరోనా టైంలో అంతకన్నా మనం చెప్పాల్సిన అవసరం లేదు. తట్టుకోలేకుండా ఓడిపోయిన నా బాధ్యత స్వామి, నేను తీసుకున్నాను కాబట్టి మా బోతు తీసుకున్నాలో ఏం చేసేది పక్కన సైడ్
నేను మళ్ళీ పెడతా నా సెల్లో పెడతా నా దాంట్లో కూడా నేనే పెడతాను మధ్యలోనా అవును